చాలా కాలం తర్వాత మన మాస్ మహారాజా రవితేజ ఒక న్యాచురల్ స్టోరీలో చూస్తున్నాం. డైరెక్టర్స్ అంతా ఆయన మాస్ స్టైల్ తగ్గట్టు సినిమాలు తీసిన రిజల్ట్ మాత్రం ఫెయిల్ అవుతూనే వచ్చాయి. మరి ఈ ఇరుముడితో హిట్ కొట్టాడా లేదా? స్టోరీ ఏంటి అంటే, హీరో ఒక సాధారణమైన అరటి రైతు, అయ్యప్ప స్వామికి పరమభక్తుడు. మందు లేకుంటే పూట గడవదు మనోడికి. కానీ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసి ఎంతో పవిత్రంగా దీక్ష చేస్తూ ఉంటాడు. అదంతా తన ప్రాణానికి ప్రాణమైన కూతురు కోసమే. అయితే తన అమ్మాయిని తనలా ధైర్యంగా పెంచుతాడు. త్రినాథ్ అయ్యప్ప మాల వేసినప్పుడు స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆలోపే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంతకీ మణికంఠ వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలనుకుంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూసి తెలుసుకోండి. మూవీ ఎలా ఉందంటే, స్టోరీని బట్టి ఇది తండ్రి కూతుల బంధం చుట్టూ అల్లుకున్న సినిమా అని అర్థమవుతుంది. రవితేజ సినిమా అనగానే హంగామా ఉంటుంది. అలాంటి హంగామా ఏమీ లేకుండా సింపుల్గా న్యాచురల్గా ఉంది. మూవీకి అవసరమైన థ్రిల్లర్ సీన్స్ ఇంపాక్ట్ చేశాయి. చాలా రోజుల తర్వాత రవితేజ ఒక న్యాచురల్ రోల్లో కనిపించడం సినిమాకి మరింత కలిసొచ్చింది. ఇందులో ఆయన స్టైల్ మాస్ ఉంది, కానీ అంత ఓవర్గా అయితే లేదు. రియలిస్టిక్గా ఉంది. కావేరి రోల్లో ప్రియా భవానీ శంకర్ న్యాచురల్గా కనిపించింది. కూతురు క్యారెక్టర్ చేసిన బేబీ నక్షత్ర యాక్టింగ్తో కట్టిపడేసింది. సాయి కుమార్, స్వసిక, అజయ్ ఘోష్ రోల్స్. స్టోరీలో మెయిన్ ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన తీరు, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. లాస్ట్గా ఇరుముడి భక్తులతో థియేటర్లో సందడి.